Hello, good evening అండి. ఐఎమ్ డాక్టర్ స్వరూప, డైటీషియన్ ఫ్రమ్ ఆంధ్ర హాస్పిటల్స్. ఈరోజు జనరల్గా మనకి రోజువారీలో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి దానికి డైట్ పరంగా ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలో నేను మీతో మాట్లాడతాను. జనరల్గా చాలామంది హెడేక్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. అంటే ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయిన హెడేక్ రావటము, అయితే స్ట్రెస్ మూలన హెడేక్ రావటము. కామన్ హెడేక్స్ అనేవి ఎవ్రీడే జనరల్గా మనం అందరం ఫేస్ చేస్తూ ఉంటాం. అయితే హెడేక్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లోనూ పింక్ హిమాలయ సాల్ట్ వేసుకొని అది తాగినట్టయితే కనుక హెడేక్ నుంచి రిలీఫ్ వస్తుంది. అలాగే చాలామందికి మనం ఎక్కువ చెప్పే ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు రాత్రిపూట పట్టేస్తున్నాయి, మజిల్ క్రాంప్స్ వస్తున్నాయి, కాళ్ళు నొప్పులు ఉంటున్నాయి, తర్వాత ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టట్లేదు ఈ కాళ్ళు నొప్పుల మూలన అని చాలామంది చెప్తా ఉంటారు. సో స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నా, ఒకవేళ నైట్ టైం మజిల్ క్రాంప్స్ లాంటివి వస్తున్నా మెగ్నీషియం లోపం ఉన్నదని అర్థం అనమాట. సో మెగ్నీషియం లోపం ఉన్నది దాన్ని మనం ఎలాగా డైట్ ద్వారా తీసుకోవాలంటే ఎవ్రీడే బనానాస్ కంపల్సరీ తీసుకోవాలి, డయాబెటీస్ లేనట్టయితే. తర్వాత అవకాడోస్లో మెగ్నీషియం చాలా ఎక్కువ ఉంటుంది. తర్వాత నట్స్లో మెగ్నీషియం ఉంటుంది, ఎస్పెషలీ పంకిన్ సీడ్స్లో ఎక్కువ ఉంటుంది మెగ్నీషియము. సో ఈ మెగ్నీషియం డైట్లో చేర్చుకున్నట్టయితే, తర్వాత అవకాడో బనానాస్ ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే నైట్ క్రాంప్స్ కానీ స్లీప్ డిస్టర్బెన్స్ కానీ లేకుండా ఉంటుంది. తర్వాత కామన్గా చెప్పే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న లెగ్గానే మాకు చాలా నీరసంగా ఉంటుందండి అని చెప్తారు చాలామంది కామన్గా. అలా నీరసంగా ఉన్నట్టు అలా ఉంటే కనుక దానికి కారణం ఏంటంటే పొటాషియం లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా జనరల్గా నీరసం వస్తూ ఉంటుంది. సో వీక్గా అనిపిస్తుంది. అలాంటప్పుడు వీక్గా అనిపించినప్పుడు ఏం చేయాలంటే కోకోనట్ వాటర్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి కోకోనట్ వాటర్, తర్వాత పాలకూర, స్పినాచ్, అలాగే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఆ వీక్నెస్ అనేది తగ్గుతుంది అన్నమాట. చాలామంది చెప్పేది ఏంటంటే టైర్డ్ అయిపోతున్నామండి అని చెప్తూ ఉంటారు. ఈజీగా టైర్డ్ అయిపోతున్నాము, కొంచెము డిప్రెస్డ్గా, కొంచెం మూడ్ స్వింగ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వైటమిన్ డి కావాలి. వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు కూడా జనరల్గా ఏంటంటే ఈజీగా తొందరగా టైర్డ్ అయిపోతారు, తొందరగా డిప్రెస్ అయిపోతారు, తొందరగా లో మూడ్ స్వింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో వైటమిన్ డి కావాలి. వైటమిన్ డి మనకి సన్లైట్లో పుష్కలంగా దొరుకుతుంది. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి, ఎస్పెషల్లీ 10 to 4 మధ్య ఉన్న సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ సన్లైట్లో వైటమిన్ డి అనేది ఎక్కువ మనకి దొరకదు. సో కొంచెం డార్క్ ఉండే వాళ్ళు ఎక్కువ సమయము సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి. అదే ఫెయిర్ ఉన్న వాళ్ళు ఒక 15-20 minutes ఎక్స్పోజ్ అయినా సరిపోతుంది. తర్వాత చాలామంది చెప్పే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎనర్జీ లెవెల్స్, అంటే శక్తి సరిపోవట్లేదు, ఎనర్జీ డౌన్ అయినట్టు ఉంటుంది ఒక్కొక్క టైంలో అంటారు. రోజంతట్లో ఒక్కొక్క టైంలో ఎనర్జీ లెవెల్స్ చాలా యాక్టివ్గా ఉంటారు, పీక్గా ఉంటారు. ఒక్కొక్క టైంలోనూ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతున్నట్టు, ఇన్యాక్టివ్ అయిపోతున్నట్టు చెప్తుంటారు. దానికి కారణం ఏంటంటే జింక్ లోపం అన్నమాట. జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి డౌన్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే జనరల్గా జింక్ ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్లో జింక్ ఎక్కువ ఉంటుంది, తర్వాత జింక్ మనకి ఎగ్స్లో దొరుకుతుంది, తర్వాత నట్స్లో దొరుకుతుంది. సో ఈ జింక్ ఈ ఆహారం కనుక ఎవ్రీడే ఎనర్జీ లెవెల్స్ లో అయిపోతున్న వాళ్ళు, ఇన్యాక్టివ్ అవుతున్న వాళ్ళు ఇలాంటివి తీసుకుంటే శక్తి అనేది ఒక స్టేబుల్గా రోజంతా యాక్టివ్గా ఒకే లెవెల్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.